తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే మహానాడు పసుపు పండుగ రద్దు కావడంతో టీడీపీ శ్రేణుల్లో నిరుత్సాహం ఏర్పడింది. టీడీపీ ఆవిర్భావం నుండి ప్రతి సంవత్సరం మే 27, 28, 29 3 రోజుల పాటు జరుపుకునే మహానాడు 2020, 2021 సంవత్సరాల్లో కరోనా కారణంగా ఆన్లైన్లో జరుపుకోగా మిగిలిన ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు ఓ పండుగల ఈ మహానాడు వేడుకలు నిర్వహిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇంధన పొదుపు నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 26, 27, 28 నెల్లూరులో జరగనున్న మహానాడును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం నుండి రాష్ట్రంలోని 1848 క్లస్టర్ల పరిధిలో వర్చువల్ పద్ధతిలో ఈ నెల 27, 28 మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశం మొత్తం పొదుపు చర్యలు చేపడుతోందని, అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టిందని, దీనిని పార్టీ శ్రేణులు అర్థం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత 10 రోజులుగా నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని కిసాన్ సెస్ భూముల్లో మహానాడు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 2 రోజుల క్రితం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు సన్నాహక సమావేశం కూడా నిర్వహించి 70% పైగా మహానాడు పనులు పూర్తయ్యాయని తెలిపారు. నెల్లూరులో జరిగే మహానాడు చరిత్రలో నిలిచేలా 5 లక్షల మందితో అట్టహాసంగా నిర్వహించేందుకు చకాచక ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో టీడీపీ అధిష్టానం నిర్ణయంతో ఆగిన మహానాడు పనులు నిరాశలో తెలుగు తమ్ముళ్లు. దీంతో నేడు కొవ్వూరు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమూరి ప్రశాంత్ రెడ్డిలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మనం ఎంతగానో ప్రతిష్టాత్మకంగా జరుపుకోవాలి అనుకున్న మహానాడు రద్దు కావటం బాధాకరమే. దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మన అధినేత తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలని నెల్లూరు జిల్లా టీడీపీ కార్యకర్తలకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. మహానాడు పసుపు పండుగ రద్దు టీడీపీ శ్రేణుల్లో నిరుత్సాహం ఏర్పడిన మాట వాస్తవమే. ఈ నెల 27, 28 వర్చువల్ గా జరిగే మహానాడు సభ, ప్రముఖుల సందేశాలు, పార్టీ తీసుకోబోయే నిర్ణయాలు తెలుసుకునేందుకు 1848 క్లస్టర్ల వద్ద స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు.